హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు చేసే విధానం. స్టవ్ ముట్టించుకున్న తర్వాత కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేసుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్లో వేగాలి. ఎంత ఎర్రగా వేగితే అంత బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత టమాటా వేసుకున్నాం. టమాటా బాగా వేగిన తర్వాత కలుపుకోవాలి. టమాటాని కలుపుకుంటాను. ఇంకా ఎర్రగా వేగాలి. తొందర అయిపోయిందని తినడానికి అందుకే వేగంగా చేసుకుంటున్నాం. ఎంత ఎర్రగా వేగితే అంత బాగుంటుంది. పసుపు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, కలుపుకోవాలి. కారం పసుపుని అల్లం వెల్లుల్లి కారం పసుపు వేసిన తర్వాత అడుగు పట్టద్ది. అడుగు పట్టకుండా ఉండాలంటే మనము కలుపుకొని ఉండాలి. కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం. ఉప్పు సాల్ట్ వేసుకోవాలి తగినంత. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాం. పులుపు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మనకి కలుపుకున్న తర్వాత మరుగొచ్చినంత వరకు చూసుకోవాలి. కలుపుకుంటేనే మామూలుగా ఇప్పుడు చింతపండు పులుపు వేసి ఇస్తే మనకి పర్వాలేదు, అడుగు పట్టదు. కలుపుకుంటే చాలు. మరుగు వచ్చింది. చేపల పులుసు చేపలు వేసుకుంటున్నాం. చేపలు వేసుకుంటాం. తక్కువ చేపలే 5 చేపలు వేసుకుంటున్నాం. వీడియో చేయడానికని 5 చేపలు వేసుకుంటున్నాం. మేము బాగా మగ్గు వచ్చిన దగ్గరికి అయిన తర్వాత దగ్గరికి అవ్వాలి. చేపకు ముక్క బాగా గ్రేవీ పడితే బాగుంటుంది. దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. పొయ్యి ఆపుకున్నాం కాబట్టి దగ్గరికి వచ్చింది చేపల పులుసు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.